ఎంత అన్ఎంప్లాయిడ్ ఉన్నామంటే రక్ష మహేశ్వరం నుంచి జెసికా వాళ్ళ ఇంటికి టైం పాస్ చేయడానికి వచ్చింది. గుడ్ మార్నింగ్ జెసికా. గుడ్ మార్నింగ్ జెసికా. గెస్ కొట్టు. ఇయర్ పాడ్స్. జెసికా ఒకసారి కర్రా. రిమోట్ వెనకాల పచ్చనా? ఇదేందో గెస్ కొట్టు. బ్రష్ చేసుకోవడం కాబట్టి బయటికి చెప్పలేదు. వెన్నుకొండు ఇస్తురే. మీరు అమెజాన్ చూసలేరా గైస్? ఇందులో 2-3 మోడ్స్ ఉన్నాయిరా. ఇది కొరకు. ఈ సౌండ్ కూడా నువ్వు కొరకు. సౌండ్ నార్మల్ మోడ్ ఇది. దాని తర్వాత సెకండ్ మోడ్ ఒకటి ఉంది, అదే యాక్టివేట్ చేయడానికి వస్తలేదు. థర్డ్ మోడ్ ఏం తెలుసా? రివర్బ్ సౌండ్ వస్తుంది. అంటే మళ్ళీ హలో 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 3 సార్లు వస్తుంది వస్తుంది. ఎన్ని రోజులు ఇది ఏమనుకున్నాను? హలో హలో మైక్ టెస్టింగ్. హలో హలో హలో. రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా. ఇది చాలా బడ్జెట్లో ఉన్నా. యాక్చువల్లీ మైక్స్ నార్మల్గా మాట్లాడొచ్చు కదా ఇంటర్వ్యూ. నార్మల్గా మైక్స్ కొనాలంటే మంచి మైక్ కావాలంటే అట్లీస్ట్ మీకు 3000 కావాలి. మమ్మీ ఇప్పిస్తాను అది. బట్ ఇప్పుడు నేను ఆ పైసలు పెట్టి నేను 3000 మైక్ కొన్నాను అనుకో, నేను వచ్చేంత వరకు అంటారు నువ్వేం సాధించినావు నీకు 3000 పెట్టి మైక్ ఇప్పించినాను. అందుకోసమే ఫస్ట్ ఇది తక్కువలో ట్రై చేద్దామని. ఎంత ఉంటుంది చూడు. 300కి ఏం రాదు. 1000 ఎగ్జాక్ట్. అమెజాన్లో ఉన్నావా? ఏం వీడియో తీస్తున్నావు ఈరోజు? ఒక సాదా సీదా అన్ఎంప్లాయిడ్ పర్సన్ జీవితం ఎట్లా గడుస్తుంది అనేది ఫస్ట్ నుంచి తీసినావా ఇంటికాడ నుండి? కాకపోతే అక్కడ వ్లాగింగ్ చేయలేదు. ఇంకా పిల్ల కట్ చేస్తా. నువ్వు పెట్టావనే ధైర్యంతో పెడతా, అది మాత్రం పక్కా పెడతా. పిల్ల చూసి అరే రక్షణ ఉన్నా ఇంత మాట అన్నది పిల్ల 10 రోజులు డిప్రెషన్లో పోవాలి. నేను మన గ్యాంగ్ వాళ్ళని అయితే అనలేదు, బయట గ్యాంగ్ వాళ్ళని అన్నా. నేను మన వాళ్ళని అనలేదు. అరే ఉండరారా పాత వ్లాగ్లోనే చెప్పిన నాకు దోస్తులు ఎవరు లేరు అని. టైం 10:30 అయిపోయింది. పొద్దు నుంచి ఏం తినలేము. డాడీ వాళ్ళకి ఫోన్ చేసి ఒక 50 రూపాయలు ఇయ్యరని అడగాలి. ఆ పైసలతో దోశ తినాలి. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ పీపుల్ కాబట్టి అది ఆనవ అయితే అనమాట. ఇంట్లో పైసలు మమ్మీ ప్లీజ్ మేము రెడీ అయ్యి 8కి వెళ్తాం తెలుసా? గెస్ చేయండి. అంటే ఎడిపోతున్నాం రా. టిఫిన్ షాప్ అని నాకు కూడా తెలుసు. టిఫిన్కి పేరు కాళీమందిర్లోనా? ఆడొక బ్రాహ్మిన్స్ ఉంటుంది చూడు. మంచిగా ఉన్నదాన్ని ఎందుకంటే బ్లాగ్ చేస్తున్నావు కాబట్టి. మనకి పైసలు ఎంత వేస్తారు దాన్ని బట్టి పోతాం మనం. అర్థమైందా? చేంజ్ చేసుకొని వస్తాం గైస్. అదే మీకు చెన్నై రబ్బర్ బ్యాండ్ పెట్టుకునేపు. చెన్నై రబ్బర్ హాయ్ చెప్పండి. చాలా హాయ్ చెప్తాం. మేము ఇప్పుడు జెసికా వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ ఇద్దాం అనుకున్నాము. బట్ జెసికా షీఈస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అనమాట. డోంట్ ఈవెన్ ఎక్స్పోజ్ మై హౌస్ అన్నది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు. సెకండ్ ఫేజ్ అనమాట. స్కూటీల పైన మొత్తం చిల్లర చప్రిగాల్లాగా తిరగాలి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు దోశ తినాలంటే ఒక 5 షాపులు దాటాలి పక్క. అట్లయితేనే మీరు అన్ఎంప్లాయిడ్ అన్నట్టు, లేకపోతే మీరు సర్టిఫైడ్ అన్ఎంప్లాయిడ్స్ కాదు. ఈడ షో చేసిందిరా మొక్కం ఫేస్ క్యామ్ బెటర్ ఆమెకి. మేము ఇప్పుడు ఇద్దరు తెలిసిన వాళ్ళు ఇల్లులో మధ్యలోకి వెళ్ళి పోతున్నాం మేము. చాలా బాగుంది టేస్ట్. ఇది నా సెకండ్ దోశ. చెప్పండి. నాకు అలవాటు లేదు మైక్. నేను ఏడా కూడా నాకు అర్థం కావట్లేదు. నా గిటార్ మీదకే పోతుంది కళ్ళన్నీ. నీకు తిండి ఎట్లా పోతుంది రక్షు? జాబ్ లేని నీకు జాబ్ లేనిది తిండి ముద్ద ఎట్లా పోతుంది? జాబ్ నుండి బిజినెస్ పెడతాం కాబట్టి. అయినా నీకు తిండి పోవద్దు. మీ మమ్మీ తిడతారా కదా రోజు? తిండి పోవద్దు జాబ్ లేకపోతే. మీ మమ్మీ తిడుతుంది. ఇప్పుడు విన్న వాళ్ళ ఇంటి ముందు నుంచి మేము వెళ్ళబోతున్నాం అనమాట.
నేనేం చూపిస్తలేను లేరా, తల కొట్టుకుంటాం నాకు అనిపేది అనుకుంటున్నాం. సో మేము ఏ ఇల్లు అని చెప్పాము, ఎందుకంటే మీరు స్టాకర్స్ ఉండొచ్చు, మేము చెప్పలేము కాబట్టి మీరే గెస్ కొట్టండి మిగిలిన వాళ్ళు ఇల్లు ఏది అనేది. తిరిగి ఇంటికి వచ్చేసాం మిత్రులారా. మనం చాలా గట్టి మాట్లాడుతున్నాం. तू मुझको पिला देगी क्या? पिला देगा మేము నాన్సింగ్ వేసి ఎట్లా వాడతాము. ఈ పాట తెలుసా మీకు? देखो देखो అంత రాదు. అది కాదు, ఆషికి 2 సాంగ్ నీకు ఆషికి అంట ఇదా? అదే అనుకుంటా. అదే అదే అయితే మీకు అప్పటి నుంచి అప్డేట్స్ ఇవ్వలేము కదా. ఎందుకు అని అంటే మేము టిఫిన్ చేసి రాగానే ఏం చేసినామంటే కొంచెం క్వాలిటీ టాక్ మాట్లాడినాం అనమాట. సీక్రెట్స్ యాక్చువల్లీ సీక్రెట్స్ కాదు కానీ ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఫ్యూచర్ లో ఏం అవుదాం అనుకుంటున్నాము అదంతా ఇప్పుడు ఏదో మేము 15 years ఉన్నట్టు మాట్లాడినాం మేము ఫ్యూచర్ గురించి. ఛార్జింగ్ పెట్టామండి. అట్లానే పోదాం పరాక్ష ఎంత లాగ్ చేస్తాం. మళ్ళీ ఇంటికి వద్దామా? నీ ఇష్టం, నీ ఇష్టమే అది. సెకండ్ ట్రిప్ కి మళ్ళీ బయటికి వెళ్తున్నాం. ఇంతసేపు పాటలు పాడి అలసిపోయినాం కాబట్టి సెకండ్ ట్రిప్ కి తిండి కావాలి కాబట్టి మళ్ళీ మేము బయట తింటున్నామా? నేను తినా, నాకు చల్లగండి అంటే అట్లా చెప్పాలరా. ఓకే 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 ఓకే. చూస్తానా They are discussing about our future, like writing notes in tissues, paper. జాబ్లు ఎట్లా రావట్లేదు. మోస్ట్లీ ఒక 6-7 మంది ఆడ అందరూ అదే చేసేవాళ్ళు. అట్లనే తీసుకుని దాన్ని ప్రిపేర్ ఆడ జాబ్ కొడితే ఉంది నాకు. అది చూడడానికి బాగుంది బట్ తింటే బాగుండదు. తింటే బాగుండాలి కదా మనం చెప్పారు, ఎందుకంటే బ్రౌన్ కవర్ పైన అది చూడడానికి చాలా బాగుంది. మళ్ళీ తీసుకుందాం, ట్రై చేద్దాం. ఇందులో ఏం కాదు అది అది కూడా రాదు. సాయంత్రం 5 అవుతుంది కాబట్టి మాకు చాలా చలి పెడుతుంది. అది ఇది అనుకొని మేము చాలా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసినాము. చీఫ్ మినిస్టర్ జెసికానే అటెండ్ అయింది మీట్ కి కొన్ని రోజులు కానీ జస్ట్ ఒక్క మాట బాయ్ ఫ్రెండ్ అని ఆయన అనుకుంటున్నాడు. మీ కళలు మీరే కన్నారా లేకపోతే మీ కళల్ని పక్కనోడు వచ్చి కనలేగా చూసిర్రా? వెళ్ళిపోయి చెడిపోను బండ్లాడుకోవాలి. ఇక బండ్ల కూడా ఈడ బండ్లాడుకోవాలి కదా. నేను ఇంకొక 5 నిమిషాలు వెళ్ళిపోబోతున్నాను. దాని తర్వాత బ్లాగ్ ఏం లేదు. దాని తర్వాత ఆ పిల్లలు కాలమంది బస్ స్టాప్లో డ్రాప్ చేసి బస్సు వెళ్తున్నాం. వండని తింటున్నాను కన్నా. ఇంకో 5 నిమిషాల్లో రక్షదాచారి బస్సు ఉంది కానీ 10 minutes అవే. బాయ్ టాటా.